మౌన పోరాటం. సార్, ఇప్పుడు దుర్గా మేడం గారి ఇంటికి ఎందుకు సార్? ఆవిడ ఈ టైంకి కాలేజ్కి వెళ్ళుంటారు. అందుకే ఇప్పుడు వెళ్తామంటున్నాను. అది ఇంట్లో లేకపోతే అప్పుడు ప్రశాంతంగా నా కొడుకుని చూసుకోవచ్చు. బై ద వే డేవిడ్, నా ముందర ఎప్పుడు ఆ దుర్గకు మేడం అనే పదాన్ని కలిపి వాడుకో. ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. ప్లీజ్ డేవిడ్. సార్, మీరు ఆమెని మేడం అని పిలవకపోయినా తప్పు కాదు, కానీ మా చిన్న బాస్ అమ్మగారు కదా, మాకు తప్పదు సార్. ఎవనా? చిన్న బాసా? అవును సార్, మీరు పెద్ద బాసు, అప్పుడు తను మాకు చిన్న బాసే కదా. నా కొడుకు చిన్న బాస్. బాగుంది. సర్లే పద, మన చిన్న బాస్ ఎలా ఉన్నాడో చూద్దాం. ఏంది చారి గారు పరేషాన్ అవుతున్నారు? ఏమైంది? ఎన్కౌంటర్ నుంచి మిమ్మల్ని ఎస్కేప్ చేసి గిడికి పిలిపించారు. ఈ కేసు అంతా ముష్కిల్ కాకపోతే ఇలా మమ్మల్ని ఇంకో స్టేట్ నుంచి డీల్ చేయడానికి ఇక్కడికి పిలిపిస్తారు సార్. అరే చారి గారు, పరేషాన్ అవ్వద్దు చారి గారు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అప్పుడు ఏం సోచాయించలేం. కూల్గా ఉండండి. ఏమైంది సార్ గీడాపిన్రు? చారి గారు, ఇవాళ మనం పోతున్న పని ఇట్ట ఇట్ట చిటికెలా అయిపోతుంది చూడండి. గట్లెట్లా సార్? అటు చూడండి. అరే చారి గారు, మొన్న అమ్మని చూసిన, తాత దొరికిండు. నా జిందగీకి ఒక క్లూ దొరికింది. ఇప్పుడు అమ్మని కలిసిపోతే కేసుకి క్లూ దొరకదా? కరెక్టే సార్. పద. బాగున్నారమ్మా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను బాగున్నానమ్మా. అవును, ఏంటిక్కడ? ఏం లేదమ్మా, మిమ్మల్ని చూసిన మాట్లాడదామని వచ్చిన. అవమ్మా, కాలేజ్కా? నేను డ్రాప్ చేస్తానమ్మా. వద్దులే బాబు, నేను ఆటోలో వెళ్తాను. ప్లీజ్ అమ్మా, మీరు నాకు లక్కీ కదా, కాదనకండమ్మా. నేను ఆన్ ద వే పోతున్నా, డ్రాప్ చేసి వెళ్తా. డేవిడ్, వీడికి దుర్గకు ఏంటి సంబంధం? ప్లీజ్ అమ్మా. సరే పెద్దమ్మా, నువ్వు బయలుదేరు, నేను బాబుతో వెళ్తాను. మీ కొడుక అమ్మా? అవును, మా బాబే.
బాబు ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ బామ్మ. ఆ, అమ్మా వెళ్దామా? చారి గారు అర్థమైంది సార్, మీరు వేరండి. వస్తాను పెద్దమ్మా. రండమ్మా. నా కొడుకా? డిఐజీ షేర్ చేసిన లొకేషన్ ఇదే, మరి ఈడెవ్వరూ లేరేంది? ఓ అన్నా, ఈడ పోలీస్ గాడీలు ఏమన్నా చూసినావా? వాట్ ఇస్ దిస్ ద్వారకా? ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ అని చెప్పాను కదా, ఇలా అందరికి ఓపెన్ చేస్తే ఎలా? గదేం సార్, ఒక డిఐజీ వితౌట్ సింగిల్ పర్సన్ సెక్యూరిటీ అదంత సేఫ్ కాదు కదా సార్. మరి ఎంత రిస్క్ తీసుకుంటున్నామంటే ఈ కేసు సీరియస్నెస్ నీకు తెలియట్లేదా? समझ गया सर, आप उनको सब समझ गया. आप देखिए क्या दिखाऊंगा आपको. सर ये लोकेशन का नाम बोलिए जरा, बराबर చెప్పండి. మారేడుమిల్లి పాములేరు. ద్వారకా, ఏం చేస్తున్నావు? యూట్యూబ్ వీడియోస్ సార్. ఆర్ యూ కిడింగ్ మీ? వీడియోలు చూడడం ఏంటి? పరేషాన్ కాకండి సార్, జరం తోపిక పట్టుర్రి. రాబరీ జరిగింది ఫిబ్రవరి 26th. దా రోజు వెదర్ రిపోర్ట్ ఆఫ్ దిస్ లొకేషన్ ఈజ్ సన్నీ. చాలా ఎండగా పొడి పొడిగా ఉన్నది. కానీ మీరిచ్చిన ఫైల్లా దా రోజు మిస్టీగా ఉన్నట్టు, రోడ్డు మొత్తం మంచుతో కప్పబడుండి ఏమీ కనిపించట్లేదు అన్నట్టు డబ్బు తీసుకొస్తున్న వాళ్ళు చెప్పారని మెన్షన్ చేసి ఉంది. రైట్? రైట్. రాబరీ జరిగింది ఆన్ రికార్డ్స్ టైం 9:56కి. రైట్? మేబీ. ఆ టైం ఆ రోజు రిపోర్ట్ ప్రకారం కనీసం 200 మీటర్స్ పొడవున రోడ్డు కనబడకుండా పొగమంచు ఉండడం అనేది నాట్ పాసిబుల్. అంటే డబ్బు తెస్తున్న వాళ్ళు అబద్ధం చెప్పారు. ఒక్కసారి వాళ్ళని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే గాళ్ల చేత నిజం చెప్పిస్తా. నో, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్టే చెప్పారు. ఆ రోజు పొగమంచు ఉంది, ఇది నిజం. దీని నమ్మే నువ్వు ముందుకెళ్ళాలి. వాట్? గో అహెడ్. ఓకే నమ్ముతున్నాను సార్, బరాబర్ నమ్ముతున్నా. సార్ పొగమంచు ఉన్న మాట నిజం, అయితే అది ఆర్టిఫిషియల్. అమ్మ బ్లెస్సింగ్స్, సెంటిమెంట్స్ మస్తు పనిచేస్తున్నాయి. సార్కి ఐడియాసు కేసర్ నోట మాటల లెక్క ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ పొగ నాట్ పాసిబుల్. 200 మీటర్స్ రోడ్డు పొడవున పొగ కప్పి ఉంది. అయితే అది ఫాగ్ కాదు సార్, డ్రై ఐస్. డ్రై ఐసా? అవు సార్, 200 మీటర్స్ అంతసేపు ఫాగ్ కవర్ అయి ఉందంటే రాబర్స్ ఖచ్చితంగా బండిని ఆపాలని డ్రై ఐస్ యూజ్ చేసి ఉంటారు. 200 మీటర్స్ కవర్ చేయాలంటే టన్నుల్లో డ్రై ఐస్ కావాలి.
అంత డ్రై ఐస్ ఏడికెళ్ళి ఎట్లా తెచ్చుంటారు? సార్, సీ హియర్. డ్రై ఐస్ తయారు చేసే కంపెనీలు హెవీగా బిల్స్ పంపితే వాటికి లేబుల్స్ ఉంటాయి. ఇవి ఆ కంపెనీ లేబుల్స్. అక్కడ చూడండి. రాబరీ రోజున ఈ ఏరియాని కవర్ చేయడానికి స్మోక్ మిషన్స్ దాదాపు 10 యూజ్ చేశారు. రోడ్ని కవర్ చేయడానికి డ్రై ఐస్ యూజ్ చేశారు. దాట్స్ ఇట్ సార్. ఈ డ్రై ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి లీడ్ సేకరిస్తే రేపటిలోగా కల్ప్రిట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? సార్, ఈ కేసు మీరు నాకు చెప్పిన దానికంటే కాంప్లికేటెడ్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కంగారు పడితే ఒక్క లీడ్ మిస్ అయినా కల్ప్రిట్స్ అలర్ట్ అవుతారు, లేదా ఎప్పటికీ దొరకకుండా ఎస్కేప్ అయిపోతారు. ఈ రెండు మనకి మంచిది కాదు సార్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళు చాలా డేంజరస్ అండ్ క్రిమినల్ బ్రెయిన్స్ సార్. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. చాలా నాతోనే నకరాలా? తోలు తీస్తా బిడ్డల్లారా. తాతయ్య, ఏమైంది తాతయ్య? అమ్మమ్మ ఏమైంది? ఎందుకే వడదెబ్బ తగిలి పడిపోయాడమ్మా. తాతయ్య, తాతయ్య, కళ్ళు తెరవకుండానే చనిపోయి అమ్మా నాన్నలు నాకు అన్యాయం చేశారు. ఇప్పుడు చెప్పిన మాట వినకుండా నా కళ్ళ ముందే మీరు ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల ఒళ్ళో చివరి శ్వాస తీసుకోవాలనుకుంటారు. మీ అమ్మా నాన్న మాకంటే ముందు మట్టిలో కలిసిపోయి ఆ భాగ్యం లేకుండా చేశారు. కనీసం సచ్చాకైనా మీ అమ్మ ఒడిలోకి చేరాలని ఈ ఆరాటం అంతా అమ్మా. కన్న వాళ్ళ జ్ఞాపకం కాపాడుకోవాలని నీకున్నట్టే కన్న బిడ్డల జ్ఞాపకం కాపాడుకోవాలని చివరి మజిలీ వాళ్ళ పక్కనే ఉండాలని మాకు ఉండదా తల్లి? తాత, అమ్మ నాన్నలకి ఏమి కాదు. వారి గుర్తులు మన ఊపిరున్నంత వరకు జరగవు. నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఇట్టాగే మాటిచ్చాను మా బాస్కు. ఆ ల్యాండ్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కు అడ్డంగా ఉంది. అందరినీ అడ్డంగా చంపైనా సరే అడ్డు తొలగిస్తాను. ఏంటే కోర్టుకెళ్ళేవేవో నోటీసులు పంపిస్తున్నావు? ఇవేవి నన్ను ఆపలేవు. మొన్న కొలతలేసా, ఇవాళ ప్లాను. రేపు గడువు ముగియగానే నీ అమ్మా బాబుల సమాధులు నేలమట్టం చేస్తాను. శిలాఫలకానికి స్పాట్ రెడీ చేస్తా. అదే నీ తరం కాదు. నువ్వెవరో? మధ్యలో నీ సౌండ్ ఏంది? ఏంటా అన్నావు? సౌండా? ఎవరిది? ఏమాత్రం భయపడడం లేదు? కొంపదీసి వెనకాల ఏ పొలిటికల్ పవర్ లేదు కదా? నేను సౌండ్ చేస్తే ఈ వైజాగ్ యువత పిడికిలి బిగిస్తుంది. నీ కథ ముగుస్తుంది. సౌండ్ చేయమంటావా? చెప్పు. ఎవరు? నేనెవరో తెలియకుండా పెట్టుకుంటున్నావు. నానాజీ మనిషిని తెలుసా? ఓ, ఆ వెధవ కుక్కవా నువ్వు?
అయితే వెళ్ళు. ఆ నానాజీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా దుర్గ ఎదురొచ్చింది, పెట్టుకోమంటావా పారిపోమంటావా అని. నానాజీ గాడా? ఏయ్ వెళ్ళరా, వెళ్ళు. బాబాయ్, పసిపిల్ల ఏ విషయంలో పట్టువిడుపులుండాలో తెలియని తను మీకేమైంది? అవంతిక, మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ముందు అమ్మా నాన్నల జ్ఞాపకాన్ని కాపాడుకుందాం. నువ్వు బాగా చదువుకుని సెటిల్ అయ్యాక అప్పుడు కావాలంటే నాకు తిరిగిద్దు గాని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఈ శరీరం రోడ్డు పక్కన కుళ్ళి కృషించడానికైనా ఇష్టమే గాని నీ చలవతో శ్మశానం చేరడం కూడా నాకు ఇష్టం లేదు. మనిషి అన్నాక ఒక మాట అర్థం చేసుకోవాలి. నీ గాలి తగులుతుంటే నా ఊపిరి ఆగినట్టుంటుంది. నీ నీడ కూడా నా మనవరాల్ని గాని మట్టిలో కలిసిన నా బిడ్డను కానీ తాకడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ కష్టాన్ని కూడా నువ్వే కలిగించి నాటకాలు ఆడుతున్నావు కదూ. ఆవేశంతో ఆయన ఊపిరి ఆగే వరకు ఇక్కడి నుంచి కదలవా? అవును, మా బాబే. ద్వారక నా కొడుక, ఆ దుర్గని అమ్మా అని అంత చనువుగా ప్రవర్తిస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు దుర్గకు పుట్టినవాడే. ఏంటి డేవిడ్ ఇది? పరిస్థితులు ఇలా పగబట్టాయి.
వాడి చివరి రక్తపు పట్టు వెళ్ళిపోయేదాకా నరికి నరికి చంపాలనుకున్న వాణ్ణి. అలాంటి వాడు నా కొడుకేంటి డేవిడ్? నా జీవితంలోనే నన్ను ఫస్ట్ టైం వేలెత్తి చూపి తల దించుకునేలా చేసిన వాడు నా కొడుకేంటి డేవిడ్? నో 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 నో, వాడు నా కొడుకు అయ్యుండడు, నా కొడుకు అయ్యుండడు. ఎందుకు ఆవేశపడతారు సార్? మీరు చూసింది నిజమో కాదో తెలియాలి కదా. ఇంకోసారి క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకుందాం. లేదు డేవిడ్, నేను చూశాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది తల్లి కొడుకుల బంధమే. దేవుడా! నేను ఏది ఏ రోజు అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం తల్లకిందులైనా వాడు వాడు ఆ ద్వారకాగాడు నా రక్తం పంచుకు పుట్టినవాడు కాకూడదు, కాకూడదు స్వామి. మనిషి ప్రాణాల కంటే విలువైన ఎమోషన్ ఏముంటుంది? నీ ఎమోషన్ ఏందో నాకు అనవసరం. దానికోసం నువ్వు చేస్తున్న ఈ పాగల్ పని ఏదైతే ఉందో గది నీ ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నారా? నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా. నువ్వు చల్లగా పోయి మట్టిలో వండుకుంటూ నీతో బాండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది?